గంగోత్రికి వెళ్ళాలంటే ఉత్తరకాశీ బస్ స్టాప్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఒక స్టాండ్ ఉంటుంది. ఇక్కడ శ్రీనగర్ గంగోత్రి డైరెక్ట్కి వెళ్ళాలంటే మనకి షేర్ ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 10 మెంబర్స్ రావాలి. మేము 4 మెంబర్స్ ఉన్నాము. 2 మెంబర్స్ మేము ఉన్నాం, ఇంకో ఇద్దరు ఎవరు వచ్చారు. మిగతా 6 మెంబర్స్ కోసం వెయిటింగ్. ఆల్రెడీ 1 అవర్ అయింది. ఎంతకు వస్తారో ఎప్పుడు తీస్తారో చూడాలి. ఖాళీగా ఉన్న టైంలో ఉత్తరకాశీ బీచ్కి వచ్చాము. బీచ్ అంత క్లీన్ లేదు కాబట్టి పైనుంచి చూసాము అంతే. ఈ బ్రిడ్జ్, అది ఉత్తరకాశీ టౌన్. ఇప్పుడు మనం స్ట్రీట్స్ ఆఫ్ ఉత్తరకాశీ ఎక్స్ప్లోర్ చేసాము. చూడండి, నార్త్లో ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లో జనాలందరూ ఇలాంటి చిన్న చిన్న దోవల మధ్యలోనే బతుకుతుంటారు. ఇక్కడ చూడండి పెద్ద బజారే ఉంది ఈ చిన్న స్ట్రీట్లో. మనకు కావాల్సిన ప్రతి ఐటమ్, బర్గర్ నుంచి సూప్ అంటే పరాతా, చౌమిన్, ఫుడ్తో పాటు కావాల్సిన డ్రెస్సులు, ఎలక్ట్రానిక్స్, కార్పెంటరీ వర్క్, ఫ్రూట్స్, ముందుకు పోతే మొబైల్ ఫోన్స్ రిపేర్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం మనకు దొరకదు. కాకపోతే మాకు షేర్ ట్యాక్సీలో ఇంకా 10 మెంబర్స్ రావాల్సిన వాళ్ళు కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉంది వ్యూ అయితే. ఇక్కడ ఆపిల్ చెట్లు కూడా ఉన్నాయంట, ఇంకా కనిపించలేదు. వండర్స్ మూమెంట్స్. మనం గంగోత్రికి వస్తే ఈ టైంలో రావాలండి. చాలా పీస్ఫుల్గా ఉంది, సీజన్ కాదు కాబట్టి. చూడండి, చివరి క్రికెట్ ఆడుతున్నారు. ఐడియల్ స్పాట్ టు ప్లే క్రికెట్. ఇంత మించి దొరకదు ఫ్రెండ్స్. ఇవ్వండి యాపిల్ ట్రీస్. ఇక్కడ మధ్యలో టాయిలెట్ పోసుకోవడానికి ఆపాము. ఇక్కడ మాత్రం వ్యూ ఒక రేంజ్లో ఉంది. యాక్చువల్లీ గంగోత్రిలో 1 డే దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి, కానీ దీన్ని చూస్తుంటే ఇంకో 1 డే ఎక్స్టెండ్ చేయాలనిపిస్తుంది. చూద్దాం ఏమంటే. ఇప్పుడే గంగోత్రి టెంపుల్కి వచ్చాను. హారతి అయిపోయిందంట వచ్చే సమయానికి. ఇప్పుడు నేను గంగోత్రి ధామ్ మొత్తం ఓవర్ చేస్తాను. ఇక్కడ శివయ్య విగ్రహాలు ఉన్నాయి. అక్కడ చూస్తే అక్కడ ప్రాచీన అఖండ దానం ఉంది. అక్కడ లోపల కట్టెలేసి కాలుస్తున్నారు, పొగ వస్తూ ఉంది, మంచిగా వెచ్చగా ఉంటుంది అక్కడ. ఇంకా ఇటు వస్తే మన టెంపుల్ మెయిన్ ధాము. లోపల అమ్మవారు, వినాయకుడు, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. లోపల లింగం రూపంలో శివయ్య ఉన్నాడు. చాలా బాగుంది, డెఫినెట్ దర్శించుకోండి. ఇంకా ఇక్కడ ప్రార్థన మందిరం. లోపల అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా హనుమంత గుడి ఉంది ఇక్కడ. ఇంకా అక్కడికి పోతే, ఈ వేలో పోతే మనకి గంగోత్రి నది వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గంగోత్రి నది ఇలా పారుతుంది. అందరూ స్నానం చేసి వాటర్ పడుతుంటూ ఉన్నారు. రేపు మార్నింగ్ నేను చేస్తాను. ఎలాగో రేపు మార్నింగ్ ఉంటాము కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి హారతి తీసుకుంటాం. ఇంకా ఇది కొద్దిగా గంగోత్రి ధామ్ బయట ఉన్న స్థలము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ హారతి ఇచ్చే ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలతో చాలా బాగున్నాయి.
గంగోత్రిలో షాప్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఏదైనా దేవుడి ఐటమ్స్ కొనాలనుకుంటే మాత్రం చిన్న చిన్న విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, ఒక మార్కెట్ ఉంది. ఇది ఒక 600 మీటర్స్ టు 1 కిలోమీటర్ మధ్య ఉండొచ్చు అనుకుంటా. మొత్తం షాప్సే ఫుల్గా, ఇద్దరు ఫుడ్ షాప్స్, ఇంకా ఈ ఆర్నమెంట్స్, దేవుడి బొమ్మల షాప్స్, ఈ కాటన్ షాప్స్ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ గంగావతి కోసం టెంపుల్లోకి మళ్ళీ వచ్చాము. 5 o'clockకి ఇస్తారంట. 4:45 ఇప్పుడు టైము. మంచిగా హారతి తీసుకొని బయలుదేరాలి. ఫ్రెండ్స్, మార్నింగ్ గుడి చాలా ప్రశాంతంగా ఉంది. నేను నాతో పాటు వచ్చిన అతను ఇంకా మెయిన్ పూజారులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడే గంట కొట్టారు, ఇంకా సేపట్లో హారతి ఇస్తారు. మొత్తం గుడి వేస్తున్నాను. అక్కడ నించున్నాక దాని మీద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంది. మీరు ఫోటో తీసుకోవడానికి ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ గ్లేషియర్స్ నుంచే గంగా నది అలా ఫ్లో అవుతూ ఉందన్నమాట వాటర్. ఇక్కడ ఆ కథని కొద్దిగా స్టోరీ లాగా రాసి గంగా ఎలా ఫామ్ అయిందో అంతా పెట్టినారు. వీళ్ళైతే చదవండి. చూస్తున్నారా, యాపిల్ తోటలు చాలా యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ కిలో 50 రూపాయలకి యాపిల్స్ అమ్ముతున్నారు. నేను లైఫ్లో చూస్తాను అనుకోలేదు, ఎందుకంటే మంచిగా 1 కిలో తీసుకున్నాను తినడానికి. ఇంటికంటే చాలా కష్టం అవుతుంది కదా. చూడండి, ఇక్కడంతా యాపిల్స్, చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అక్కడ చేసినట్టున్నారు. ఇక్కడైతే నార్మల్గా అందరికి అమ్ముతున్నాడు 50 రూపాయలకి.